కొడుకును కూడా ముందుకు మాకు మందిరం ఎందుకు బోటి వాసన వస్తుంది. సంథింగ్ లైక్ బోటి మా మాంసం కాల్చిన వాసన వస్తుంది. బలి అర్పడానికి బ్రదర్ చెప్పాడు, మాకు వాసన అక్కడి నుంచే వచ్చింది. బలి అర్పణ స్టింకింగ్ లైట్, they're cooking goat legs. Yes, since very beginning. మొదటి నుంచి అవే వాసన వస్తుంది మాకు. Yeah, this reminds us of old time when flesh was constantly on the altar and that sweet savor was, I think, touching the hearts and minds of the people surrounding the holiest of holy. పరిశుద్ధ స్థలములో వారు బలి అర్పించినప్పుడు వారు కాల్సిన ఆ మాంసము దేవుడు ఎంతో ఆగ్రానించినాడు. వాటిని వాళ్ళు అర్పించిన అర్పణలు దేవునికి ఎంతో స్వీట్గా, స్వీట్ సేవర్ అని ఉంది ఇంగ్లీష్లో, ఎంతో దాన్ని ఆనందించిన వాడుగా, ఆ వాసనని ఆనందించిన వాడుగా ఉన్నాడు. Once again, our hearts are full of thanksgiving and gratitude towards the Lord. మా హృదయాలు దేవునికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము ఎంతో కృతజ్ఞతలమై అయి ఉన్నాం. As Brother Baksing used to tell, our God is a speaking God. బాక్సింగ్ గారు చెప్పేవారు, మన దేవుడు మాట్లాడే దేవుడు. And even today he wants to talk to us, he wants to speak. ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఆయన మాట్లాడాలని కోరుతూ ఉంటున్నాడు. He is interested in us individually. ఆయన మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. He loves our family, మన కుటుంబాల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. and above all he loves us as a fellowship. మన సహవాసాన్ని ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. And so we must treasure this time. ఈ సమయాన్ని ఎంతో మనము జాగ్రత్తగా, భద్రతగా మనం చూసుకోవాలి. When Lord speaks to us, he speaks something special to us. దేవుడు మనల్ని ఏదో స్పెషల్గా సంథింగ్ ఏదో ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మన దగ్గర నుంచి ఆయన ఏదో ఆశిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. On our part we must be expectant. మనం కూడా ఆయన దగ్గర నుంచి ఏదో ఆశించే వారంగా మనం ఉండాలి. Because we know that when we hear his voice, మనము ఆయన స్వరాన్ని విన్నప్పుడు we will not remain the same. మనము అలాగే ఉండకూడదు, ఉన్నవారంగా పాతవారంగా ఉండకూడదు. మనము ఆ స్వరానికి స్పందించే వారంగా ఉండాలి. Every time he speaks to us, he wants to deposit in our life something special. ఎప్పుడైతే ఆయన మాట్లాడినప్పుడల్లా మన హృదయాల్లో కొత్తదిగా దాచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. What I have experienced in my Christian life, I want to share a little bit of it. నేను నా క్రైస్తవ జీవితంలో ఏది నేను పొందానో, వ్యక్తిగతంగా అనుభవించానో అది మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నా. And these matters are no ordinary matters. ఇవి చిన్న విషయాలు కాదు, సామాన్యమైన విషయాలు కాదు. These are special and these are very vital and very important. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పవి, చాలా ఇంపార్టెంట్ అయినవి, సాధారణమైనవి కాదు. I will start with one quick question. ఒక ప్రశ్నతో నేను స్టార్ట్ చేస్తాను. How many of you have heard this? If you love me. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఈ మాట, ఈ క్వశ్చన్, ఈ ప్రశ్నను అడిగారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. So each one of us will say, what if? No, Lord, I indeed love you. మనం ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుని తెలుసుకున్నప్పుడు మనం ఆయనను ప్రేమించే వారంగా ఉన్నాము. ఎలాంటి క్వశ్చన్ ఇది? దేవుడు క్వశ్చన్ అడిగితే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని, ఇది ఎలాంటి క్వశ్చన్ అని మనము తిరిగి అడిగే వారంగా ఉంటుంటాం. We'll tell the Lord,
if is out of question. ఇది క్వశ్చన్ కాదు, ఇది ప్రశ్నకి మించింది, ప్రశ్ననే కాదే కాదు అని మనము దేవునికి జవాబు చెప్పేవారంగా ఉంటాం. Indeed, I love you. నిజంగా నేను ప్రేమిస్తూ ఉంటున్నా. Do you remember Lord started asking Peter and he asked for 3 times, do you పీటర్ని love me? పేతుర్ని 3 సార్లు ప్రభు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు పేతుర్ని యేసు ప్రభు వారు అడిగారు. He was so much embarrassed. And the third time he says, Lord, thou knowest that I love you. మూడోసారి చాలా ఎంతో అవమానం అంటే మూడోసారి అడిగినందుకు ఆయన ఎంతో విచారంగా, ప్రభువా నీకే తెలియని ప్రభువా అన్నాడు. And also he was telling, yes, I filio you, not agape you. Sorry, I loved you with a filio love. not agape. నేను అగాపే దేవుని ప్రేమతో కాదు, అగాపే ప్రేమతో కాదు, ఫిలియో లవ్తో నేను ప్రేమిస్తూ ఉన్నాను. So if I ask, or if the Lord asks us, do you love me? We all will say, yes, I love you. ఇది దేవుడు ఈ ఉదయం మధ్యాహ్న కాలంలో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ అడిగితే, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రభువా అని చెప్పగలమా మనం? But the Lord is never satisfied with this kind of answer. ఆయన మన దేవుడు ఎప్పుడు కూడా మన జవాబుకు ఆయన సమాధానపడి ఆయన ఒప్పుకునేవాడు కాడు. ఎప్పుడు కూడా ఆయన సాటిస్ఫై కాడు మన జవాబుకు. He knows our frame. ఆయన మనం ఎలాగా నిర్మించబడినామో ఆయనకు బాగా తెలుసు. He is our maker, creator, Lord and Savior. ఆయన మనల్ని నిర్మించినవాడు, ఆయన మన రక్షకుడు, మనల్ని తయారు చేసినవాడు ఆయనే. He is the lover of our soul and lifter of our head. మన తలను ఎత్తేవాడు, మన ప్రాణాన్ని తెప్పరిల్లి చేసేవాడు ఆయనే. He loves us so much that he knows us inside out. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన హృదయాంతరంగాల్లో ఏమి జరుగుతుందో ఆయన బాగా తెలుసు. So when he asks us, if you love me, what is next? Then keep my commandments. మనము నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేదానికి తర్వాత వచ్చేది ఏంటి అంటే, నీవు నా ఆజ్ఞలను గైకొనుము అనే మాట. When the Lord asks something from us or demands something for us, he wants to take us to the next level. ఆయన మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, మనల్ నుంచి ఏదైనా ఆశిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మనల్ని ఇంకొక లెవెల్లో, ఇంకొక పై స్థానానికి తీసుకువెళ్ళాలనేది ఆయన ఆశ, ఆయన కోరిక. Before we may go to the main scripture, I have 2-3 more scriptures to set the stage. ముఖ్యంగా మన ప్రాముఖ్యమైన అంశానికి వెళ్ళే ముందు 2-3 అంశాల గురించి చెప్పాలనుకుంటున్నాను. So that we can treasure the speaking of the Lord when he talks in this kind of manner. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మధ్య సమయంలో ఇలాంటి మాటలను మనము దాచుకునే వారంగా, భద్రపరుచుకునే వారంగా మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. Once again we will look to the Lord for his help. మరొకసారి ఆయన సహాయం కొరకై ఆయన వైపు చూద్దాం. Lord Jesus, we are so much thankful to you for this time. We treasure this time. ప్రభువా ఇచ్చిన ఈ సమయానికై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని భద్రపరచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాం. Lord, we pray thee that thou may come and meet us where we are. ప్రభువా మేము ఎక్కడ ఉంటున్నామో మీరు వచ్చి మమ్మల్ని సంధించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. And then take us where you want us to be. మమ్మల్ని మీరు ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అక్కడికి తీసుకువెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం. Lord, we confess and acknowledge that we are needy people. ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం, మేము అవసరత కలిగిన వారమని మేము మీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాం. We need your touch, we need your speaking. మీ యొక్క తాకుడు, మీ మాటలు మాకు కావాలని మేము ఆశిస్తూ ఉంటున్నాం. Accomplish all in us and among us which thou hast intended. మాలో, మా మధ్యలో ప్రభువా మీ మాటలు, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చవలసిందిగా కోరుకుంటున్నాం. And be thou glorified in our midst. ప్రభువా నీవే మహిమ పరచబడుదుగాక. In the name of the Lord Jesus Christ we pray. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Amen.
దయచేసి నా తెలుగు చాలా చక్కగా ఉండదు. 25 years తర్వాత మళ్ళీ నేను తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నా. సో అమెరికన్ ఈజ్ స్పీకింగ్, బట్ అమెరికన్ ఈజ్ ట్రాన్స్లేటింగ్. కాబట్టి ఎట్లాగా ఉంటుందో చూసుకోండి నా పరిస్థితి. కాబట్టి తెలుగు నాకు అంటే ఎప్పుడు 25 సంవత్సరాలు అయింది ట్రాన్స్లేట్ చేయక తెలుగు, బట్ ఐ లవ్ తెలుగు. సో దయచేసి మీరు నాకు నా లాంగ్వేజ్కి మీరు ఏమి కోప్పడద్దు. సరే, ఓకే. Brother is translating excellently. Thank you, brother. Yes. So we will turn to one scripture portion. Let us turn to Matthew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 22వ అధ్యాయంకి దగ్గరికి వెళ్దాం. Matthew chapter 22 verses 36 to 40. 36 వచనం నుంచి 40 వచనం వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 వచనం నుంచి 40 వచనం వరకు, ప్లీజ్. And to save the time, I would request out your brother to read in Telugu only. ఓకే, తెలుగులో చదువుతాము. సమయముని మనము షార్ట్ చేయడానికి కొరకు తెలుగులో నేను చదువుతాను. దయచేసి మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 వచనం నుంచి 40 వచనం వరకు నేను తెలుగులో చదువుతున్నాను. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనందే. ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములై ఉన్నవని అతనితో చెప్పెను. Thank you, brother. So here first we saw that if you love me, keep my commandments. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గాయకునుమని మనం చూసాం. In this scripture we read that love God and love your neighbor. ఇక్కడ ఈ మాటల్లో చదివిన మాటల్లో దేవుని ప్రేమించినట్లయితే మనము మన పొరుగు వారిని ప్రేమించాలి. We cannot know whether the person loves the Lord so much or not. మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నామో లేదో అని తెలుసుకోవడానికి చాలా కష్టమైంది, మనకు తెలియదు. But when we love our neighbors as ourselves, then people will see, yes, indeed, he loves the Lord. మనం ఎలాగా మనం ప్రేమించుకుంటున్నామో, మనం ఇతరులను పొరుగు వారిని ప్రేమించినప్పుడు అప్పుడు ప్రక్కవారు తెలుసుకుంటారు, నిజంగా ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని. Next scripture is found in Gospel according to Mark chapter 8 verse 35. రెండవదిగా మార్కు సువార్త 8వ అధ్యాయం, ప్లీజ్. Mark chapter 8 verse 35. మార్క్ సువార్త 8వ అధ్యాయము 35 వచనం. మార్క్ సువార్త 8వ అధ్యాయము 35 వచనం నేను చదువుతున్నాను. 8వ అధ్యాయం మార్క్ సువార్త 8వ అధ్యాయము 35 వచనము. తన ప్రాణమును రక్షించుకొనుగోను వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. So, is it the one, brother? Yes, yeah. Okay. What you have to give up all this for my sake, Lord says. దేవుడు అంటున్నాడు, నా కొరకు నీవు అంత పోగొట్టుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. You have to do certain things for my sake. నీవు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఎవరి కొరకు అంటే ఆ దేవుని కొరకు, యేసయ్య కొరకు. And we are always willing and more than willing to do something for our Lord. మనము దేవుని కొరకు మనము కొద్దిగా ఎక్కువగా దేవుని కొరకు చేసేవారంగా, ఆయన కొరకు చేసేవారంగా మనం ఉండాలి. So here we heard the Lord telling, if you are willing to do something for me, how about doing for gospel's sake? నీవు నా కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతూ ఉంటే నువ్వు సువార్త నిమిత్తం ఏమి చేయాలని కోరుకుంటున్నావు, ఏమి ఆశిస్తున్నావు? He raises the standard. ఆయన తన ప్రమాణాన్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. If you are willing to do something for me, how about doing it the same for the gospel's sake? నన్ను ప్రేమించిన వారైతే నీవు సువార్త విషయంలో కూడా అలాగే మనం చేయాలి అని. Then we'll be tested.
మనము అప్పుడు మనం పరీక్షించబడతాం. whether we are ready to sacrifice something for gospel's sake. దేవుని సువార్త విషయమై మనము నష్టపరచబడ్డానికి సిద్ధంగా ఉన్నామా అనేది మనం టెస్ట్ చేయబడతాం. Next scripture, the same gospel according to Mark chapter 10 verse 29. ఇదే సువార్త మార్కు అధ్యాయము 10 అధ్యాయము 29 వచనం చదువుదాం. Mark chapter 10 verse 29. మార్కు సువార్త 10 అధ్యాయము 29 వచనం ప్లీజ్. అందుకు యేసు ఇట్లనే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు దట్స్ ఇట్. Yes, thank you, brother. So here we see Lord is asking those of us who are willing or has give up their father, mother, children, lands, even wife, then he is asking, are you willing to give up all this for gospel's sake? సువార్త నిమిత్తము ఎవరిని వదలడానికి మనము సిద్ధంగా ఉన్నాము? తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైన పిల్లలైనను భూములైనను విడవడానికి సువార్త నిమిత్తము మనం సిద్ధంగా ఉంచున్నామా? So thus he raises the standard. He brings gospel at his own level. దేవుని సువార్త విషయంలో ఒక పై మెట్టుకు ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నాడు. This kind of things when the Lord speaks we can never forget. ఆయన మనతో ఈ విషయాలు మాట్లాడినప్పుడు మనం అవి ఎప్పుడు కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. And so this is not the message about the gospel preaching. ఇది సువార్త విషయమైన బోధ కాదు. So the main scripture this morning we will be looking at is found in Psalm 37. 37వ కీర్తనలో మనము మెయిన్ మెసేజ్ ఏంటో మనం చూస్తూ ఉంటున్నాం. Psalm 37 verse 4. 37వ కీర్తన 4వ వచనం ప్లీజ్. Delight thyself in the Lord and he will give you the desires of your heart. కీర్తనలు 37వ అధ్యాయము Psalm 37 verse 4. verse 4 4వ వచనము. 37 కీర్తనలు 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight yourself where? In the Lord. యెహోవాను బట్టి సంతోషించుము. ఎక్కడ సంతోషించాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. And then the reward of it or outcome of it, he will give you the desires. ఆయన యందు సంతోషించినప్పుడు వచ్చే అవుట్కమ్ అంటే ఫలితం ఏంటి అంటే ఆయన వాంఛలు, హృదయ వాంఛలు అనేవి ఉత్పన్నమవుతాయి. Our hearts are full of desires. మన హృదయము అనేక కోరికలతో నిండి ఉంది. Our hearts are overflowing with the desires. మన హృదయాలు కోరికలతో నిండి ఉన్నాయి. It is not just the young people, but elderly people, aged people also have so much of desires in the heart. చిన్న పిల్లలు మాత్రమే కాదు, అన్ని వయస్సులో ఉన్నవారు కూడా కోరికలను కలిగి ఉంటున్నారు. వారి హృదయాల్లో అనేక కోరికలు నిండి ఉంటున్నాయి. Now we know Psalm talks about heart a lot. కీర్తనలో చాలా విషయాలు చెప్పబడి ఉంటున్నాయి. Many things are mentioned about the heart. కీర్తన గ్రంథంలో అనేక విషయాలు హృదయం గురించి చెప్పబడినాయి. It is also mentioned the heart is desperately wicked, who can know it? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఎవరు దాన్ని గ్రహించగలవారు అని వాక్యంలో రాయబడి ఉంది. And so our heart is not upright and right before the Lord. It may have wrong desires. మన హృదయంలో దేవునితో సమాధానంగా, దేవునితో సక్రమంగా లేకపోతే మన హృదయంలో ఏముంటాయి అంటే మంచి కోరికలు ఉండవు, చెడ్డ కోరికలు ఉంటాయి. Scripture tells that
He is the one, the Lord is the one who both put in our heart to will and to do His great pleasure. ఆయన మన హృదయాల్లో గొప్ప సంతోషాన్ని పెట్టినవాడు ఆయనే. His good pleasure, His desire, His plans, His purposes for us, and He will put all this in our heart. ఆయన కోరిక, ఆయన డిజైర్, ఆయన చిత్తాన్ని, ఆయన హృదయాన్ని మన హృదయంలో పెట్టినవాడు ఆయనే. And so if we have good desires, it is not from us, because that dwelleth nothing good in us. అది ఆ కోరికలు మన కోరికలుగా ఉంటే అది మంచి కోరికలుగా ఉండవు. దేవుని కోరికలుగా ఉంటే అవి మంచివిగా ఉంటాయి. If anything good in us is God, our Lord. అది మంచిది, మన మంచి కోరిక ఏంటి, ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది ప్రభువు నుంచి కలిగింది మాత్రమే. So desires comes even before thoughts. మన కోరికలు తలంపుల కంటే ముందుగానే అవి జన్మిస్తాయి. This is what is my understanding. అది నేను అనుకుంటూ ఉన్నా అలాగా. People ask, egg came or chicken came before. Which one is first? చికెన్ వచ్చిందా, గుడ్డు వచ్చిందా, ఏది వచ్చింది ముందు అనేదిగా ఉంటుంది. This is like that. The desires comes first, I think, and then our thought process starts because of that desire in our నేను heart. అనుకుంటున్నాను కోరికలు జన్మించిన కారణాన్ని బట్టే మన థాట్స్, మన ఆలోచనలు అవి వెళ్తూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. As so we know that the Lord has planned out our life in minute detail. ఆయన ప్రభువు మన జీవితాన్ని ఎంతో క్రమంగా, ఎంతో మైన్యూట్గా ఆయన మనల్ని తయారు చేసిన వాడుగా ఉంటున్నాడు. He has mapped out, He has given us the blueprint, and there are no accidences or coincidences in our life. Everything is divinely ordained in our life. మన జీవితంలో దైవ చిత్తానుసారంగా, దైవ ప్రణాళిక ప్రకారముగా ఆయన ప్రతి ఒక్కటిని సమకూర్చాడు. ఏదో యాక్సిడెంట్గా, అనుకోని రీతిగా మన జీవితాల్లో అది జరగనిది. ఆయన ప్రతిదీ తన ప్లాన్ ప్రకారం, తన ప్రణాళిక ప్రకారం మన జీవితాలు సిద్ధపరిచాడు. So most of us, we have always good desires in our heart. చాలా మంది మన జీవితాల్లో మంచి కోరికలు ఉంటాయి. Someone wants to be a God's servant. కొంతమందికి దేవుని సేవకుడు కావాలనే Someone wants to sing for the glory and pleasure of the Lord. కొంతమందికి దేవుని మహిమ కొరకు పాడాలని కోరిక ఉంటుంది. Someone has a desire to play skillfully for the Lord in the house of God. దేవుని కొరకు ఎంతో నైపుణ్యంగా పాటలు వాయించాలని, వాయిద్యాలు వాయించాలని కోరిక ఉంటుంది. Somebody wants to spend all the resources he has been given and be spent for the Lord. చాలా మందికి దేవుని కొరకు ఇవ్వాలి, చాలా ఎక్కువ మొత్తం దేవుని కొరకు దేవుని కొరకే నేను ఇవ్వాలి, అర్పణగా ఇవ్వాలి అనే కోరిక చాలా మంది హృదయాల్లో ఉంటుంది. Some parents wants to dedicate their children to the Lord and for the Lord's service. కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలను దేవుని కొరకు అర్పించాలి, దేవుని సేవ కొరకు అర్పించాలనే కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది. Someone have a desire to give their life for the gospel's purpose and for sake. కొంతమందికి సువార్త నిమిత్తమై తమ ప్రాణాలని అర్పించాలనే కోరిక కొంతమందికి ఉంటుంది. These are God's given desires. అవి దేవుడు మనకి ఇచ్చిన దేవుని కోరికలై ఉంటున్నాయి. When we take delight in the Lord, He will give us the desires of our heart. ఇప్పుడు యెహోవా యందు ఆనందించడం, సంతోషించడం వల్ల ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఉంటాడు. Having the desire in our heart is one thing, but getting granted or fulfillment of those desires in our life is altogether different thing. మన హృదయంలో కలిగిన కోరిక, దాన్ని బయలుపరచడం, దాన్ని తీర్చడం అనేది అది టోటల్ డిఫరెంట్గా, వ్యత్యాసముగా ఉంటుంది చాలా సార్లు. I remember myself before my salvation. నా విషయమై, బ్రదర్ విషయమై, సాల్వేషన్ రక్షణకు ముందు ఎలాగా ఉన్నాడు అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. I got saved in Brooklyn, New York on 21st of June 1989 as my wife was praying for me. 24th June 1989
89 న్యూయార్క్ బ్రూక్లిన్లో బ్రదరు సహోదరుడు తన వైఫ్ ద్వారా భార్య ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు. And my life was transformed, was changed. ఆయన తన బ్రదర్ జీవితము మార్చబడింది, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. But now I remember and I think, if I would have been given the desires of my heart before my salvation, I would have ended up in hell. తనకున్న సాల్వేషన్ రక్షణకు ముందు ఉన్న ఆ కోరికలు అలాగే ఉండింటే, రక్షించబడకుండా ఉండింటే ఆయన డెఫినెట్గా ఎక్కడ ఉండేవారంటే నేను నరకాల్లోనికి వెళ్ళేవాడిని. And so we must be very careful about our heart's desires. అందుకే మన హృదయంలో ఉన్న కోరికల విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. Lord works in our life in many different ways. మన జీవితాల్లో దేవుడు అనేక విధాలుగా పనిచేసేవాడుగా ఉంటున్నాడు. The Lord talks to us in many different ways. చాలా విషయాలు వివిధ విధాలుగా ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. If I may talk about my wife, Lord talks to her through dreams and visions. దేవుడు నా సహోదరితో మాట్లాడాలనుకుంటే ఆయన మాట్లాడే విధము చాలా డిఫరెంట్గా ఉంది. ఏదో విజన్స్ ద్వారా ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. Through the word of God, దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడేవాడు. through the messages of God's servants, దేవుడు సేవకుల ద్వారా వర్తమానం ద్వారా, by reading the books or biographies especially, దేవుని సేవకుల యొక్క చరిత్ర చదవడం ద్వారా, but also Lord works in her heart or speaks to her through her desires. మన హృదయాన్ని ఆ కోరికలు ఏమున్నాయో అలాంటి విషయాలు, వాటి విషయాల గురించి ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. It is rarely found that Lord works in someone's lives through their desires. దేవుడు తమ కోరికల ద్వారా, వారి జీవితంలో ఏమున్నాయి కోరికలు, ఆ కోరికల ద్వారా ఈ టాక్స్ రేర్లీ, రైట్? ఆయన rarely. సో మన కోరికలు ఏమున్నాయో ఆ కోరికలే ద్వారానే ఆయన మాట్లాడతాడని లేదు అనే ఆ విషయము ఆయన కొద్దిగానే ఆయన మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. So suppose my wife has a desire today for something or somewhere to go or something to buy. సహోదరి ఏదైనా ఒక చోటుకు వెళ్ళి ఏదో ఒకటి కొనాలనుకునే ఆశ ఉందనుకోండి, and the Lord will work in her heart regarding the desires. దేవుడు తన హృదయంలో ఉన్న కోరికల విషయమై ఆయన పనిచేసేవాడు, మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. And next day Lord will change the desire. నెక్స్ట్ డేనే దేవుడు తన ఆశను మార్చేవాడుగా ఉంటున్నాడు. And then she will recognize that this is the Lord. The previous desire was not given by the Lord, but Lord has changed that desire, and now I know this is the will of the Lord. రెండవ దినాన్ని మాట్లాడిన విషయమై ఇప్పుడు తను అనుకుంటుంది ఏంటంటే, నిన్నటికి వచ్చిన ఆలోచన, ఆ కోరిక అది సత్యమైంది కాదు, ఇప్పుడు ఇది దేవుని చిత్తమై ఉంటుంది, దేవుని కోరిక అయి ఉంటుందని తను తెలుసుకోగలుగుతుంది. So now the first part we know is the heart. మొదటి విషయము ఏంటి అంటే మన హృదయం. Lord works in our heart. దేవుడు మన హృదయంలో పనిచేస్తాడు. He wants our heart and not just the minds. మన మనస్సు కాదు కానీ మన హృదయాన్ని ఆయన కోరుతూ ఉంటున్నాడు, పనిచేసేవాడుగా ఉంటున్నాడు. Maybe he is not much interested in our activities and our work and good things we have done or we are doing for the Lord. దేవుని కొరకు అనేక విషయాలు, అనేక పనుల విషయంలో ఆయన అంత పట్టింపు లేదు, కానీ first and foremost he is interested in our heart. ఆయనకి మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే హృదయం, మానవుని హృదయం, మన హృదయం. I remember one song many years back. Lord spoke to me through that song in Sion Ke Geet. సియోను గీతాల్లో ఉన్న పాటలో చాలా సంవత్సరాల క్రితము దేవుడు ఆ పాట ద్వారా నాతో మాట్లాడాడు. I think that song is also in Telugu song book. సియోను గీతాలు తెలుగులో కూడా ఆ పాట ఉందని నేను అనుకుంటున్నాను. It has to do something with the heart. అది ఆ పాట హృదయము గురించిన పాట. The song goes like this: Adbhut hai teri ashish Prabhuji undeli tune.
అద్భుత ఆశీష్ అంటే నీ కోరిక నీ I can sing that song, maybe I will try. Yeah, we'll okay brother. Yeah. अद्भुत है तेरी आशीष प्रभु जी उंडेली तूने अपरम तेरा प्रेम प्रभुआ दिखाया तूने నీదు ప్రేమ పారము प्रभुआ दिखाया तूने आशीष के वारिस होने को बुलाए हम जो गए हैं आशीष के वारिस होने को बुलाए हम जो गए हैं शर्तें पूरी करे तब शर्तें पूरी करे तब प्रभु यीशु से आशीष है अद्भुत है तेरी आशीष प्रभु उन्हें तूने अपरम तेरा प्रेम हम पर दिखाया तूने. Now we will pause here. మనం ఇక్కడ కొద్దిగా ఆగుదాము. This sounds so wonderful. ఇది చాలా అద్భుతంగా ఉంది. When we will fulfill His commandments, then everything will be fine. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా ఉంటామో సమస్తము మంచిగా ఉంటుంది. But the very first stanza in that song talks entirely differently. అది మొదటి చరణము చాలా డిఫరెంట్గా ఉంది. అది వేరే అంత అది డిఫరెంట్గా తెలియపరుస్తూ ఉంది. It tells very clearly. ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. हृदय के अनुसार बनेंगे तभी आशीष है. హృదయము ఎలాగుందంటే ఆయన కోరికలు నెరవేర్చేలాదిగా ఉన్నది. ఏముంది బ్రదర్ చరణం అది ప్లీజ్ ఇట్లేమండి సాంగ్ బుక్ ప్లీజ్. The very first song. Yeah, let me The see very first brother. line. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు నీకిష్టముగా బ్రతికి దీవెనలెన్నో పొంది. So we want to live according to your desire, then we are going to get the blessings. Oh, that is what it That's is. what it is. Right. In Hindi says हृदय के अनुसार हृदय के अनुसार तेरे बनेंगे तभी आशीष है. हृदय के अनुसार तेरे बनेंगे तभी आशीष है. अद्भुता तेरी आशीष प्रभुआ कुमारी तूने अपरम तेरा प्रेम प्रभुआ मापै चुपितिवी. So when we fulfill His commandments, it is not finished. That is not the final thing. మనము ఆయన ఆజ్ఞలను మనము ఆయనను ఆజ్ఞలను పాటించినప్పుడు ఫైనల్ థింగ్ అంటే అది కంప్లీట్గా పూర్తి కాలేదు ఇంకా. Lord tells, I have found a man after my own heart. He was talking about దేవుడు David. చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నా హృదయానుసారుడు అని అంటున్నాడు. దాని డేవిడ్ గురించి దావీదు గురించి దేవుడు సెలవిచ్చిన మాట నా హృదయానుసారుడు అని. So his expectation, the Lord's expectation for us is very high. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశము ఎంతో ఉన్నతమైన ఉద్దేశము. He wants to see us, man and woman, brother and sister, after His own heart. దేవుడు ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు సహోదరుల పట్ల ఆయన హృదయానుసారంగా ఉండాలనేది ఆయన కోరిక. So that is the heart where He wants to bless the desires of our heart. మన హృదయ వాంఛలను తీర్చాలంటే ఆయన హృదయానుసారులుగా మనం ఉండాలి. Now, what is the real meaning of the word
taking delight or delight in the Lord? దేవుని యందు ఆనందించడం అంటే రియల్గా నిజమైన అర్థం ఏంటి? If I ask you a question, how you can or how you want to show that I am taking delight in the Lord? దేవుని యందు ఆనందిస్తున్నాను అనే ఎలాగ ఆనందిస్తున్నావు అని ఒక క్వశ్చన్ అడిగితే మీరిచ్చే సమాధానం ఏంటి? And so one will say, I want to spend lot of time in the presence of the Lord while praying. నేను దేవుని సన్నిధిలో చాలా సమయం గడపడం, ప్రార్థనలో గడపడం ద్వారా నేను దేవుని యందు ఆనందిస్తాను అని మనం చెప్తాం కొంతమంది. Someone will say, I want to spend quality time in the Lord's presence and worship Him. నేను దేవుని సన్నిధిలో ఎంతో మంచి సమయాన్ని ఆరాధించడం ద్వారా నేను సంతోషిస్తాను అని చెప్పవచ్చు. Someone will say, I want to show that I am taking delight in the Lord by spending more time reading the word of God. దేవుని యందు నేను ఆనందిస్తాను ఎలాగంటే దేవుని వాక్యాన్ని నేను ధ్యానించడం ద్వారా. Someone will say, I want to spend a lot of time preaching the gospel, giving out the tracts to show that I am taking great delight in the Lord. నేను దేవుని యందు ఎక్కువగా ఆనందిస్తాను. ఏ విషయం అంటే సువార్త ప్రకటించే విషయంలో నేను ఎక్కువగా దేవుని యందు ఆనందిస్తానని చెప్పవచ్చు. And there are many ways we can show that I am taking delight in the Lord. చాలా విధాలుగా మనము దేవుని యందు ఆనందించవచ్చు. But here the scripture tells, take delight in the Lord and He will give you the desires of your heart. యెహోవాను సంతోషించుట నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట మన 37వ కీర్తనలో మనం చదువుకున్నాం. There is a strong concordance in America and some of you may have it here. మీకు అమెరికాలో ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక ఏమంటారు దాన్ని? Strong concordance. స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి ఉంది అమెరికాలో. It has from డిక్షనరీ టైటిల్ అన్నమాట. It has a word to word meaning from Hebrew to English and Greek to English. ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనే దాంట్లో వ్యాకరణం ఏమంటారు నిఘంటు దాంట్లో హీబ్రూ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడిన విధంగా అది రాయబడింది. And the word delights true meaning is pliable, moldable. డిలైట్ అనే దానికి, ఆనందించడం అనే దానికి అర్థం ఏంటంటే మోల్డబుల్ బ్రదర్. Moldable, like అంటే అది మనం తయారు చేసేది అని అర్థం వస్తుంది. Yeah, pliable means like we sing that song, you are the potter, I am the clay. నేను అంటే నీవు కుండను, నీవు కుండను చేసావు, నేను మట్టిని అని మనం చెప్పినట్లుగా, అంటే మనం తయారు చేయబడినట్లుగా అనే మాటకు అర్థం వస్తుంది. So when we remain humble and broken and moldable in the hands of the Lord, then that is called in the sight of the Lord delighting. మనము ఆయన చేతిలో ఒదుకబడినప్పుడు, ఆయన చేతులకు అప్పగించబడినప్పుడు అర్థం ఏంటి అంటే మనము ప్రభువులో ఆనందించినాం, అప్పగించుకున్నాం, ప్రభువునందు ఆనందిస్తున్నామని అర్థం వస్తుంది. Yes, absolutely remaining at His disposal. ఆయన చేతి కింద, ఆయన చేతిలో మనము అప్పగించుకున్నామని అర్థం వస్తుంది. When we don't have our own desires or our own feelings and other things, just be at His feet. మన సొంత చిత్తము మనకంటూ మన కోరికంటూ ఏమి లేదు, ప్రతిదీ మనము ఆయన పాదముల యొద్ద సమర్పించుకున్నామని అర్థం కలిగింది. Like the song tells, have thine own way, Lord, have thine own way. ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, have thine own way, Lord. అంటే నీ చిత్తమే, నీ మార్గాలే ప్రభువా అనే ఒక పాట ఉంది ఇంగ్లీష్లో. Philippians 1:6 tells, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:10 ఇలా చెప్తుంది. Paul is bragging about something. పౌలు ఒక విషయంలో గురించి ఆయన చెప్తున్న మాట మనం చూస్తాం. He starts with this verse, 6th verse, like this: I am confident of this very thing, that the good work which the Lord has started in you, He is going to complete it till the day of Jesus Christ. ఆయన ఎవరైతే బ్రదర్ Philippians chapter 1 verse 6.
10 బ్రదర్ 1 verse 6. 6 మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించుచునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 3 వచనం నుంచి 6 వచనం వరకు. Yes, so here we see that Lord has started the work, but He wants to complete that work in us. దేవుడు దాన్ని కార్యాన్ని ఆయనే మనలో ప్రారంభించినాడు. And the Lord has many different ways to complete that work. చాలా అనేక విధాలుగా ఏ పని అయితే ఆయన ప్రారంభించినాడో దాన్ని సంపూర్తి చేయడం అనేది దేవుడు అనేక విధాలుగా దాన్ని కంప్లీట్ చేస్తాడు. When He is working in us His good pleasure, ఆయన సంతోషంతో ఆయన మహిమ కొరకు ఆయన ఆనందం కొరకు ఏ పని అయితే మనలో ప్రారంభించాడో, and He is using different methods and different tools. ఆయన అనేక పరికరాలను అనేక విధాలుగా ఆ పనిని కంప్లీట్ చేసేవాడిగా సంపూర్ణం చేసేవాడిగా ఉంటున్నాడు. He allows hardships, difficulties, agonies and problems. ఆయన అనేక సార్లు తన పనిని కంప్లీట్ చేయడానికి సంపూర్ణం చేయడానికి అనేక పరిస్థితులు మన జీవితంలో కష్టాలని బాధల్ని అనేక ఇబ్బందుల్ని ఆయన అనుమతిస్తాడు. By allowing all these difficulties and hard times and problems, He wants to prepare us, mold us and make us. అనేక ప్రాబ్లం అనేక బాధలని నష్టాలని ఇబ్బందుల్ని మనలో కష్టాలని తీసుకొచ్చినప్పుడు ఆ కష్టాల ద్వారా ఆయన మనల్ని తయారు చేయాలా, తనకి ఇష్ట ప్రకారంగా తన సంతోషాన్ని తెచ్చే విధంగా మనల్ని తయారు చేయాలని ఆ ఇబ్బందులను అనుమతిస్తాడు. And so Lord is constantly, continuously working in us. ఆయన ఎల్లప్పుడూ మనలో ఆయన పని చేస్తూ ఉంటున్నాడు. And when He is working, we must remain pliable, moldable, soft, broken in His hands. ఎప్పుడైతే మనము ఆయన మనలో పనిచేస్తూ ఉన్నాడో మనము ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకునే వారంగా ఉండాలి. ఆయనకు ఎలాగా మలిస్తే అలాగా మలవబడ్డానికి ఆయన చేతుల్లోనికి మనము అప్పగించుకోవాలి. So we saw the Lord is telling or asking or demanding from us, delight in the Lord. It's like a commandment. అందుకే దేవుడి ఉద్దేశం, దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనం చెప్తున్న మాట డిమాండ్, ఆయన చెప్పే ఆజ్ఞ ఏంటంటే యెహోవాను సంతోషించుము ఆనందించుము అని చెప్పే మాట. So in our sight this is so precious. ఇది మన విషయంలో ఆత్మ జీవితంలో మనం చూసినప్పుడు ఎంతో విలువైనదిగా కనిపిస్తూ ఉంది. This commandment of the Lord has a blessing on the other side. ఇది కమాండ్మెంట్, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇంకో వైపు చూస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. So we are all asked or encouraged to delight in the Lord. మనం అందరికీ ఉన్న ప్రశ్న, ఒక కోరిక, మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుని యందు ఆనందించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి అనే మాట. So this is wonderful. ఇది చాలా అద్భుతమైంది. But when my wife got saved at the age of 20, సహోదరుని వైఫ్ సిస్టర్ ఆమె 20 years ఉన్నప్పుడు ఆమె రక్షింపబడింది. Immediately after her salvation, Lord as if wanted to bless her with one scripture. ఆ సిస్టర్కి ఒక వాగ్దానం ద్వారా, దేవుని మాట ద్వారా తనని ఆశీర్వదించాలని దేవుడు ఆశించినాడు. And Lord ended up giving her Psalm 16 verse 3. కీర్తనలు 16 16 కీర్తనలు 16వ అధ్యాయము
3rd verse, 16. 16 There we know Lord is telling, but the saints who are in this world, on this earth, are excellent, and all my delight is in them. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం ఇష్టులు. And my wife remained under this blessing of this scripture all these days. ఈ దినం తన రక్షింపబడిన మొదటి నుంచి ఈ దినం వరకు తన జీవితమంతా ఈ వాక్యాన్నే కేంద్రంగా చేసుకుని తను జీవిస్తూ ఉంది. She continued taking delight in the Lord's people. దేవుని ప్రజలలో మధ్య తను ఆనందించేదిగా ఉంది. So when the Lord says, delight in me and I will give you the desires of heart, నీ యెహోవా ఆనందించుడి, నేను నీ హృదయ వాంఛనలు తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. now the Lord is raising the standard. ఆ దేవుడు తను ఒక మెట్టుకు మనల్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాడు. It is so good that I see you taking delight in me. ఇది చాలా మీరు నా యందు ఆనందిస్తున్నారనే విషయాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉంటున్నాను. But how about taking delight in God's people, my people? అయితే మీరు దేవుని ప్రజల పట్ల ఎలాంటి ఆనందం కలిగి ఉంటున్నారు? Taking delight in God's people is equally important and vital in the sight of the Lord. దేవుని ప్రజల పట్ల చూపే శ్రద్ధ, ఆనందము, దేవుని పట్ల చూపే ఆనందము రెండు ఒకటిగా ఉంటాయి. దేవుడు కూడా దాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. And so we must check ourselves. మనము మన విషయంలో మనము పరీక్ష చేసుకునే వారంగా Many ఉండాలి. of us might have first time heard this words that it is the Lord's desire that we may take delight in the Lord's people. మనము ఫస్ట్ టైం చాలా మంది మొట్టమొదటిసారి మనము వినేవారంగా ఉంటున్నామేమో ఈ మాట, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు. But now as the Lord has revealed it to us, now we must be very careful about this thing, that we may be found, we must be found, we always be found taking delight in God's people. దేవుని ప్రజల పట్ల మనము ఆనందించే వారంగా, వారు శ్రేష్ఠులుగా పరిగణించే వారంగా మన హృదయాలు ఉండాలి. We hear the rumors and we hear the talk about what is happening in many assemblies, not just in India but other places also, because we have a human nature. We are fallen sinners saved by grace. మనము అనేక విషయాలు వింటున్నాం, అనేక వార్తలను, చెడ్డ వార్తలను, చెడ్డ వార్తలను ప్రచురం చేసే వారంగా ఉంటాం. ఇతర సంఘాల గురించి అనేక విషయాలు మనం వింటున్నాం. ఇక్కడ మాత్రమే కాదు కానీ ప్రపంచం అంతటా మనం వింటున్నాం. కారణం ఏంటి అంటే మనము పడిపోయిన వారం, అయితే మనము కృపచేతనే రక్షింపబడిన వారం. How people fight with each other, how they backbite and pull each other's legs. ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకుని ఒకరి వెనక ఒకరు మాట్లాడేవారుగా మనం ఉంటున్నాం. Zealous and అసూయ, all kind of evil is in them. అన్ని రకాల చెడ్డతనము వాటి వెనకాల వాళ్ళు కలిగి ఉంటున్నాం. And so our life should be different. మన జీవితములో వ్యత్యాసంగా ఉండాలి, తేడాగా ఉండాలి. సంథింగ్ ఇస్ డిఫరెంట్ గా ఉండాలి. So much to tell about this matter of taking delight in the Lord. దేవుని యందు ఆనందించే విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. I would like to ask brother what time we close. ఎన్ని గంటలకి మేము ముగించాలి బ్రదర్? 20 minutes. ఇట్స్ ఓకే. It's okay. Okay. Yeah. So మీకు ఓకే బ్రదర్, వారికి ఓకేనా కాదు మరి? Are you okay? Okay. Our dear brother Okay. is okay. Anyway, yeah, we should have that liberty, but still I will not take much of the time. Let us look at some scriptures which are very important. కొన్ని విషయాలు ఎక్కువ టైం తీసుకోము, కానీ మీరు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. Let us turn to Psalm 94. కీర్తనలు 94వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. Psalm 94 verse 19.
కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనం ప్లీజ్. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగా ఉంది. In the multitude of my anxiety, thy comfort delighteth me. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. It is told that number one killer in this world is stress. మన జీవితంలో ఈ లోకంలో ఒక నంబర్ 1 కిల్లర్ అంటే మనల్ని మానవుల్ని అంతం చేసేది ఒకటి ఉంది. ఏంటంటే స్ట్రెస్, మానసికమైన ఒత్తిడి. Anxieties brings that stress in our life. మన విచారము మన జీవితంలో ఉన్న ఏంటంటే ఒక విషయమై ఆలోచించడము అనేది మన జీవితంలో స్ట్రెస్ని, ఎంతో మానసిక ఒత్తిడిని తీసుకుని వస్తుంది. But here the scripture tells, in the midst of anxiety, multitude of anxiety, your comfort is my delight. ఇక్కడ 19వ వచనంలో అంటున్నా, అంతరంగమందు విచారములు హెచ్చుగా అంటే ఎక్కువగా ఉన్నాయి, అయితే ఏమని చెప్తున్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. Taking comfort from the Lord brings delight to us. దేవుని యందు కంఫర్ట్ అంటే ఆయన నుంచి వచ్చే ఆదరణ మనల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. Santosh, yes, that is the word. Another scripture tells that godliness with contentment is great gain. సంతుష్టమైన అది గొప్ప లాభదాయకము అని ఉంది తెలుగులో. అంటే కంటెంట్మెంట్ అంటే నాకింత చాలు, ఇంతతోనే నేను ఉంటాను అనేది ఎంతో శ్రేష్టమైంది, గొప్పది అని బైబిల్ సెలవిస్తుంది. So when the Lord gives the desires of our heart, we may have more desires. Give me more. దేవుడు మనకి ఇచ్చిన కోరికలు, దేవుని నిమిత్తమైన కోరికలు ఉన్నప్పుడు మనకు ఇంకా ఎక్కువ కావాలి ప్రభా, ఇంకా ఎక్కువ కావాలి ప్రభా అని ఆశ కలిగిన వారంగా ఉంటాం. But side by side, this scripture must be found in our life. Godliness with contentment is great gain. దేవుని యందు అంటే గాడ్లీనెస్ అంటే దేవుని గాడ్లీనెస్ అంటే పరిశుద్ధత కలిగిన వారమై ఉంటే అది గొప్పగా ఉన్న సంతుష్టమైన సహితమైన భక్తి అని ఉంది. నా తెలుగు సరిగా లేదు. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభదాయకము అని ఉంది. అంటే అది కంటెంటెడ్, సంతుష్ట సహితమైన భక్తి కలిగిన వారంగా మనం ఉంటే అది గొప్ప లాభదాయకం. And that is why scripture tells us, seek ye first the kingdom of God. దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. 6:33 మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అవి అనుగ్రహించబడును. And he will give you the desires. అన్నీ మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. Yes, and then the verse we saw is in 1 Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6. We saw already 6 మనం ఆల్రెడీ చూసాం. With contentment. Some of you are taking notes. 6 మనం చూసాం. 6 లో సంతుష్ట సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. And so Lord is asking from us that we may take delight in him. మనకు దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఈ మధ్యాహ్నము, ఆయన యందు ఆనందించే వారంగా మనము. But it is so important and comforting that the scripture tells he also takes delight in us. జెఫన్యా గ్రంథము లో ఇలా ఉంది, ఆయన మన యందు ఆనందించు వాడనై ఉంటున్నాడు. Zephaniah chapter 3 verse 17. 3:17 జెఫన్యాలో దేవుడు మన యందు ఆనందించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. He will take great delight in you. ఆయన మన యందు గొప్పగా ఆనందించేవాడుగా ఉంటున్నాడు. And so we must know and be comforted in this,
that He also take delight in మనము us. దీని బట్టి ఆదరణ పొందాలి. ఆదరించబడాలి అంటే ఏంటంటే దేవుడు కూడా మన యందు ఆనందించేవాడుగా ఉన్నాడు అనే విషయం. And so we must have a desire in our heart మన హృదయంలో కోరిక ఉండాలి ఏంటంటే to serve the Lord and to please Him. ఆయనను సేవించే విషయంలో, ఆయనను సంతోషపెట్టే విషయంలో మన హృదయంలో కోరిక ఉండాలి. Now I would like to go for speak something about the Lord's table. ఇప్పుడు దేవుని బలం గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. This is equally important. అది చాలా ప్రాముఖ్యమైనది. As we heard the Lord telling us that take delight in my people, ఆయన ప్రజల యందు ఆనందించాలని, ఆయనను ఇష్టలుగా ఉండాలని, వాళ్ళని కూడా ఇష్టలుగా చేసుకోవాలని ఇతరుల గురించి చెప్పిన విధంగానే same thing is mentioned when we come to partake from the Lord's table. అదే విషయాన్ని మనము చూడగలం. ఏంటంటే దేవుని బలను సమీపించే విషయంలో అదే మనకు సూచనగా మనకు సూచిస్తుంది. Turn with me to the familiar scripture portion which is found in 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్లీజ్. 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయం ప్లీజ్. And we most of the time read this scripture portion. చాలాసార్లు బలిలో పాలు పొందేటప్పుడు ఈ మాటలు మనం చదువుకుంటాం. From verses 23 to 31. 23 నుంచి 31 వచనం వరకు. First Corinthians chapter 11 verses 23 to 31. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31 వచనం వరకు ప్లీజ్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. Thank you, dear brother. Each and every word in this scripture portion has lots of weight. ఈ చదివిన మాటల్లో అన్నిటిలో ఎంతో భారము, ఎన్నో గొప్ప విషయాలు మనం చూస్తాం. We must pay utmost attention to each and every word in this scripture portion. ఈ మాటల్లో ప్రతి మాటల్లో ఎంతో సూక్ష్మంగా, ఎంతో కేర్ఫుల్గా మనం ఈ విషయంలో గమనించాల్సిన విషయంగా ఉంటుంది. Now I will talk about my own testimony. బ్రదర్ తన సాక్ష్యాన్ని చెప్పాలని ఆశిస్తుంటున్నాడు. When I was a new Christian, for many times I took part in the Lord's table. నేను క్రైస్తవునిగా ఉన్నప్పుడు చాలాసార్లు నేను బలిలో పాలు పొందాను. I read this scripture portion many times before taking part in the Lord's table. దేవుని బలిలో పాలు పొందే ముందు అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని బ్రదర్ చదివారు. One Lord's Day, all of a sudden, Lord drawn my attention to verse 29. 29 వచ్చిన విషయంలో ఒక దినాన ప్రభు నాతో మాట్లాడాడు. There we read, for he that eateth and drinketh unworthily eateth and drinketh damnation
to himself, not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. The last part came out so strongly before my eyes. ఆ మాట నాకు ఎంతో చాలా గొప్పదిగా ఆ విషయం కనిపించింది. లాస్ట్ మాట ప్రభు శరీరమని వివేచింపక అనే మాట. Not discerning the Lord's body. శరీరం ప్రభు శరీరమని వివేచింపక. Now we see the Lord's broken body and shed blood here on the table. దేవుని శరీరము, విరవబడుతున్న శరీరము, ఆయన రక్తము అక్కడ మనకి ఉంది. And this is the reality that we, the believers, not just here, but throughout this world, all the believers are the body of Christ. ఇక్కడ కూర్చున్న వారు అది ఏం చూపిస్తుంది అంటే ఇక్కడున్న సహోదరుల బిలీవర్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న విశ్వాసులకు అందరికీ సంబంధించింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. Each one of us, we are the part of the Lord's body. మనమందరం ప్రతి ఒక్కరు ప్రభు యొక్క శరీరంలో ఒక భాగమని గుర్తు చేస్తుంది. So when that scripture portion came before me, Lord was asking me a question. ఎప్పుడైతే ఈ వాక్య భాగము నా కన్ను దృష్టికి వచ్చిందో ప్రభు నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. Do you have any discernment how greatly and vastly my body is spread throughout this world? నీకు నీకు ఒక డిజర్న్మెంట్ అంటే నాలెడ్జ్ వివేచన అంటే ఇది అనేకుల కొరకు అయిన శరీరం అనే వివేచన నీకు ఉందా అని ఒక క్వశ్చన్ ప్రభువు నాకు ఒక ప్రశ్న వేస్తున్నారు. Many a times in my life, knowingly or unknowingly, I had some grudges and I have some what they call problems with some believers here and there. నాకు తెలియకుండా తెలిసో తెలియకనో నా హృదయంలో కొంతమంది విశ్వాసుల పట్ల కొన్ని గ్రడ్జెస్ అంటే కోపము, ఒక విధమైన అసూయ కలిగిన వాడిగా ఉన్నా. And I was just thinking, just these people I'm mingling with them, fellowshipping with, they are the only God's people. నేను ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే, వీరితో మాత్రమే వీరు మాత్రమే దేవుని ప్రజలు అనే ఒక వివేచనలో, ఒక ఆలోచనలో నేను ఉండేవాడిని. Other groups, other like a Baptist and Methodist and all this, I have nothing to do with them. బ్యాప్టిస్ట్ వాళ్ళతో నాకు సంబంధం లేదు అనే ఆలోచనలో నేను ఉండేవాడిని. I could not see them as the part of the Lord's body. వారు కూడా దేవుని శరీరంలో ఒక భాగంగా నేను చూడలేకపోయాను. Somehow I was kind of looking down at them that I am a special believer. నేను స్పెషల్ బిలీవర్ని, నేను ఒక్కనే ఎత్తబడేవాడిని అనే పై స్థాయిలో ఉన్నా అని వారిని తక్కువ స్థాయిలో చూసేవాడిగా ఉండేవాడిని. I'm talking in reference, in context with the Lord's table and the Lord's body which is broken for us. దేవుని ఏ విషయం గురించి నేను చెప్తున్నానంటే దేవుని బల్ల గురించి, దేవుని శరీరంగా సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె విషయమై నేను చెప్తూ ఉన్నాను. Before we partake from his broken body, we must know how greatly and vastly spread the Lord's body is in this world. ఈ లోకంలో దేవుని శరీరము, విరవబడిన శరీరము సర్వలోకంలోనికి ఉన్న భక్తులకు కూడా సంబంధించింది. వారు కూడా ప్రభు శరీరంలో ఒక అవయవము అనే విషయాన్ని ఈ టేబుల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. 3 years back we were in Nepal. 3 సంవత్సరాల క్రితము బ్రదర్ నేపాల్లో ఉన్నారు. And the congregation was huge. కాంగ్రిగేషన్ చాలా పెద్ద గుంపుగా ఉంది ప్రజలందరూ. And the way in which they were worshiping and playing the instruments, it was so wonderful. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, చాలా మంచిగా ఉంది. And then the Lord started speaking to me and my wife very clearly. నాకు ప్రభువు నాతో
సహోదరితో బ్రదర్తో ఎంతో క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. This is a beautiful facet of the body of Christ in Nepal. నేపాల్లో ఉన్న ప్రభువు యొక్క శరీరం ఒక గుంపు, ప్రభువు యొక్క శరీరంలో ఉన్న అవయవాలు అని నేను గుర్తించిన. And wherever we go and minister among the believers, we feel that oneness and unity and bond of love with all believers everywhere. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో వెళ్ళినా తోటి సహోదరులు వీరు నా వారు, వారు నాకు సంబంధించిన వారు, ప్రభు పిల్లలు, వీరు క్రీస్తు శరీరంలో అవయవములు అనే ఒక సంతోషం నాకు కలుగుతుంది. We could see, or we must know, that we all are important, equally important and equally necessary in the sight of the Lord. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని అది మనం జ్ఞాపకం చేస్తున్నాం. Equally important in His sight, equally necessary in His sight. ప్రతి ఒక్కరు ఒకరి సమానంగా ఆయనకి ఇష్టలు, సమానంగా ఆయనకు కావాలి. Knowing this, we should not look down at other believers. ఇది తెలుసుకున్న వారమై ఇతరులను, ఇతర సహోదరులను, తోటి విశ్వాసులను తక్కువగా చూసే వారంగా మనం ఉండకూడదు. They may have, or we may have, difference of opinion and different doctrines. మనకు మన ఆలోచన విధానంలో వేరువేరుగా ఉండొచ్చు, కానీ and yet we all are blood purchased children of the Most High God. మనమందరము దేవుని పరలోకపు తండ్రి కుమారులము. We have saying in USA, red and yellow, black and white, we all are precious in His sight. మేము అమెరికాలో ఈ పాడతాం, రెడ్ ఆర్ yellow and black and white, we are in the precious in the sight. అంటే పచ్చవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, తెల్లవాళ్ళైనా, ఎవరైనా సరే మేము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులము అనే పాటను మేము పాడతాం అక్కడ. So before we partake from the Lord's table, we must see whether we have any discernment or knowledge about the body of Christ, which are the believers of the Lord everywhere. దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉన్న బలిలో పాలు పొందే ముందు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక వివేచన కలిగి, ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి అంటే, సార్వత్రికంలో బయట ప్రపంచంలో ఉన్న వారు అందరు, రక్షింపబడిన వారందరూ విశ్వాసులు క్రీస్తు శరీరంలో అవయవాలని గుర్తుపెట్టుకోవాలి. So before partaking in the Lord's table, we must examine ourselves. దేవుని టేబుల్ మనము బలిలో పాలు పొందే ముందు, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో పాలు పొందే ముందు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసంలో పాలు పొందే ముందు మనం పరీక్షించుకోవాలి. We must get right with the Lord. We must confess our shortcomings and sinfulness. ఎక్కడ మనం జారిపోయామో, ఎక్కడ మనం పడిపోయామో, మన పాప స్వభావం మనము ఆయన ఎదుట ఒప్పుకోవాలి. And then in a worthy manner we must partake. యోగ్యంగా మనము బలిలో పాలు పొందాలి. Let us take part in the Lord's లైక్ మనము బాబు బలిలో యోగ్యంగా పాలు పొందుదాం, అయోగ్యంగా బలిలో పాలు పొందకండి ప్లీజ్. మనము బలిలో పాల్గొనడానికి ముందు ఒక నిమిషము దేవుని సన్నిధిలో ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
దేవ సర్వకృపానిధిన మా పరలోకపు మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి మరుగుపరిచి కొనియాడి పూజిస్తున్నాం. తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి హెచ్చరికల కొరకు వేసుకోవటారు దేవా మీ కృపను బట్టి మీకు వందనాలు. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఉన్న తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం కొరకు ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకుంటే ఆ దినానము తీర్పు పొందడానికి వీలుగా ఉంటుంది. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వివేచించక తీర్థాగితే శిక్షావిధికే కారణమన్నారు. దేవా జ్ఞాపకం చేసుకోవడం వారి వినడము మన్నించి పాటించండి. శ్వాసంతో రక్తపురోక్షణకి వస్తుండగా మమ్మల్ని కడిగి స్వీకరించి నిలబెట్టుకునేటువంటి దేవుడు మనం మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి కొన్ని కృతజ్ఞతలు చెల్లించి దానిని విడిచి మీ కొరకైన నా శరీరము దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కొరకు చేయడం తండ్రి విలువబడిన మీ శరీరాన్ని బట్టి మిమ్మల్ని చేసుకున్నాం. ఇందులో పాల్గొనేటువంటి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వస్తుండగా మీకు హస్తం తలుపు పైగా పూర్తివస్తుండగా మనం చేస్తున్నాం. ఆ ప్రకారమే భోజనం మన యొక్క పాత్ర ఎత్తుకొని పాత్ర నా రక్తం వలన ప్రకృతి వలన స్మృతిలో నుంచి తీసుకున్నట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి చేయడం చెప్పారు. తండ్రి మీ ప్రార్థన మీ అమూల్యమైన కష్టాన్ని బట్టి మిమ్మల్ని చేస్తున్నాం. ఇందులో పాల్గొంటున్న సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం తండ్రి. మీరు చేసి పైకెత్తండి.
ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క కార్యములను బట్టి మిమ్మల్ని చేస్తున్నాం. ప్రీతండి, ఎవరు అయోగ్యముగా తీసుకున్నారో క్షమించండి. మీరు దంగా తీసుకున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ దయా కనికరములను దయచేసి కాపాడుతున్నటువంటి పాలించడం ప్రార్థిస్తున్నాం. మీరు లేటువంటి ముక్కలు మారుమతున్నటువంటి ప్రజలు జ్ఞాపకం చేస్తున్న మా తండ్రి, మీరే మాకు సహాయం చేసి తోడవు. తండ్రి తోడు మలేసు ముబారక్ ఉద్యోగంలో నమ్మకంగా ఉండటానికి కొరకై ప్రభుత్వం పోల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, నేను మరి కనుకు కుమారుడు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని జీవించి కాపాడుతున్నటువంటి పాలించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ లేదు మా పరలోక దేవ, మీ యొక్క పాలకుల వీరభద్రమా వారి కొరకు నల్లని కుటుంబ రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించి కాపాడుతూ ఉపయోగపడి నల్లని నాగమణి సునీత వాళ్ళ అక్క వీళ్ళు అమ్ములని ఆశిస్తున్నారు. నాకు తీసుకుని మనం ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ యొక్క సహాయం తండ్రి రెండు దయచేసి నడిపించి కాపాడుతూ ప్రార్థిస్తున్నాం. తండ్రి, మందుల ముబారక్కు మారు మనసు రక్షణ కలిగి ఉండటం కొరకై చూడండి. మీకు నమ్మకంగా జీవించడం కొరకై సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మార్గమా ముబారక్కు ప్రతి ఆదివారం నమ్మకంగా మీ సన్నిధికి రావడానికి తీర్మానం చేసుకుంది. తల్లి తీర్మానాన్ని స్థిరపరచండి. ఆటంకాలు తొలగించుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి, తండ్రి సభలు సంగయ తండ్రి వరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యంలో తోడుగా ఉండి సహాయపడి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి సహాయం విడుదల చేయండి. తండ్రి, మీ చుట్టూ వదిలే చేసి కాపాడి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నా తండ్రి రాసులు భాస్కరణ ప్రతి ప్రార్థిస్తున్నాం. బీపీ షుగరు ఇన్ని సమస్యల్లో నా తండ్రి అన్నింటిలో కావలసిన ఆరోగ్యం దయచేయండి. నా తండ్రి 2733 జ్ఞాపకం చేస్తున్నాను. దానికి ఆరోగ్యంలో స్వస్థను మరణాలు పిలుస్తున్నాను. వారిని స్వస్థపరచగల సత్య సఫలాలను సమృద్ధిగా ఉపయోగపరిచారు. వీటిలో నా తండ్రి మీరు ఎప్పుడు వాళ్ళకి తెలియపరించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, నేను ఎక్కడిలో మీద ఆశలు కురిగినంతకే ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఇంకా పెద్దలు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి నడిపించి కాపాడుతూ ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మాన్య నాయకు వేలుకొండ కండ పొలములో బోర్వేలను ఆశిస్తున్నారు. నా తండ్రి, నేను మరి మంచి నీళ్లు పడటానికి సహాయం చేయండి. ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. జమీమా నేతాజీ నగర్ దేవుని సేవలని వారి కుటుంబం కొరకు ఆశ ఉంది. వారి కుటుంబం కొరకు సభ్యులందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగా ఉండి ప్రభుత్వం ప్రకాష్ తలనొప్పితో బాధపడుతున్నారు. సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా పరలోకైన ఎల్లయ్య శివాజీ నగర్ తండ్రి, మరి ఇన్సూరెన్స్ డబ్బులు రావాలని ఆశిస్తున్న జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉన్నాం. మాట్లాడుతూ కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రసన్న బ్యూరా పూలమ్మ వారికి ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ సన్నిధి సహాయం దయచేయండి. తండ్రి, మరి నిలబడి నిమిత్తము కృపతో పడి ఆరోగ్యమును గ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ లేదు మా పరలోకైన తండ్రి, నిర్మల రక్త శకుంతల పరికి ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి నడుపుతో నొప్పితో ఇబ్బందిపడుతుంది. జ్ఞాపకం చేసుకున్నాం. కూతురు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి, అవి చేపట్ట వాగ్దానం మీ బాధ్యతను పూర్తి చేస్తున్నాం. మీరే తోడుగా ఉండి నడిపించి కాపాడుతూ మనం ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి మహిళ ఐదు చేత హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండి నడిపించి కాపాడి కొడుకు టోపి ఆశీర్వదించుకొని
ప్రార్థిస్తున్నాం. నా తల్లి మరి మీకన్నా వాళ్ళ కుమారుడు నా తల్లి మరి ఆ ఉద్యోగం విషయంలో ప్రార్థిస్తున్నాం. నా తల్లి అమెరికాలో ఉద్యోగం రావాలని ఆశిస్తున్న కోరుకుంటున్నాను. నా తల్లి సాల్మన్ కొరకై నా తల్లి అభివృల కొరకై ప్రార్థిస్తున్నాం. నా తల్లి మీరు ఎప్పుడు సహాయం చేసే తోడుగా ఉంది. బాధ్యత కలిగినటువంటి పెద్దల కొరకై ప్రార్థిస్తున్నాం. నా తల్లి వారి బాధ్యతలు వారు నిర్వర్తించగలపడికి సహాయం చేయండి. యవనస్తుల కొరకై ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నా తల్లి పైన నా తల్లి మరి పై అంతస్తు మేము వేసుకోవాలని ఆశిస్తున్నాం. నా తల్లి మీరు నన్ను దర్శించండి. మాకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డ గ్లోరీ కొరకై ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం సహాయం చేసే తోడుగా నడిపించి కాపాడమని మా విమోచకుడు రక్షకుడు యేసు నామమున నా తండ్రి మరి సోమవారం నుండి గొలుసు ప్రార్థనలో చూపండి. నా తండ్రి మరి 2వ శనివారానికి ముందు ఆన్లైన్ కొరకై ప్రార్థిస్తున్నాం. తోడుగా ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత ఎవరిలో కోరికలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభుత్వం నడిపించే బాధ్యత సహాయం చేయమని మా విమోచకుడు రక్షకుడు యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం. అతన్ని అనౌన్స్మెంట్స్ గమనించండి. సోమవారము బ్రాహ్మణ పరిచర్య క్షత్రియాల అంగడిపేట, మంగళవారం సంఘ ప్రార్థన సాయంకాలం 7 గంటలకు, బుధవారం బ్రాహ్మణ పరిచర్య హాస్టల్ గడ్డ ముబారక్పూర్, గురువారం బైబిల్ స్టడీ సాయంకాలం 7 గంటలకు, శుక్రవారము స్త్రీల కూడిక మందిరంలోనే ఉంటుంది. మరి ఆదినైట్ ప్రేయర్ కూడా ఆ దినం ఉంటుంది. అదే రోజు తాళ్ళపల్లి గ్రామ పరిచర్య కూడా ఉంటుంది. శుక్రవారంలో గమనించాలని చేస్తున్నాం. శనివారం సంఘ ప్రార్థన సాయంకాలం 7 గంటలకు, ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు. ఈరోజు సాయంకాలము ఇరిగిపల్లిలో గ్రామ పరిచర్య ఉంటుంది. లేదా సరే, వాళ్ళు ఇరిగిపల్లిలో రమ్మంటే పోతామని అనుకుంటున్నా. కాబట్టి కొద్దిగా ఉంటుంది. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి భోజనం ఉంది, భోజనం చేసుకొని మనం చేస్తున్నాం. మనకు మీటింగ్ అయిపోయిన వెంటనే భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత యవనస్తుల కూడిక ఉంటుంది. అన్నోళ్ళు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సాక్ష్యం వాళ్ళ వాక్యం వినాలని ఆశ కలిగినటువంటి వారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని మనం చేస్తున్నాం. వచ్చే వారం 15వ తారీఖు మందిరంలో వంట పరిచర్యలో సహాయం చేయాల్సినటువంటి సహోదరులు శివన్న, కుమార్, పుంజారాం, మల్లేశం, యాదగిరి, ఎఫ్ఆర్ఎస్ మరియు ఇతర సహోదరులు సులోచన, జ్యోతి, మేఘన మరియు ఇతర సహోదరులు. 2వ శుక్రవారము 13 తారీఖు 6వ నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన కలదు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ వచ్చి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. మనం లేచినటువంటి రీతిగా ప్రభువుకు తీసుకొచ్చినటువంటి కానుకలు సమర్పిస్తాం. పాట సంఖ్య తులసీరామ్ అన్నీ రేపు సండే వచ్చి డబ్బులు తీసుకెళ్ళి కూరగాయలు తీసుకురావచ్చు. తుల్యారాం సండే కొరకు అది డబ్బులు తీసుకొని పోయి కూరగాయలు కొనుక్కొని రావాలని మనం చేస్తున్నాం. పాట సంఖ్య 428. అంతా లేచి పడ్డాం.
పాత పాటల బుక్లో 425 విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్ష. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనా పడిపోకుండా కాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయురక్షక. ప్రభువా నీ కవిధేయులనై పలుమారులు పడు సమయములో ప్రభువా నీ కవిధేయులనై పలుమారులు పడు సమయములో ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. ఆదామవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞా మీరినను. ఆదామవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞా మీరినను. సిలువకు ఛాయగా బలినార్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయగా బలినార్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. చివరి వచనం. ఆశక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా. కొల్లగని ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను. కొల్లగని ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైన పడిపోకుండా కాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. శుక్రవారము స్త్రీల కూడిక మందిరంలోనే ఉంటుంది, కానీ శాంత ప్రకాష్ వాళ్ళు ఆ దినం ఇక్కడ భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేస్తుండ్రు.
కాబట్టి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండు చివరి ప్రార్థన చేసుకున్నాం. భోజనం అయిన తర్వాత యవనస్తులకు పెట్టే ఉంటుంది. మరి పెద్దవారు మన దగ్గరికి వచ్చినారు కనుక మరి ఆత్మీయమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవడానికి సమయమునకు నేర్చుకుంటూ మంచిది. చాలామంది వాక్యం చెప్తారు, కానీ ఏదో రాసుకొని చెప్తారు. అనుభవపూర్వకం చెప్పినటువంటి భక్తులు చెప్పినటువంటి ప్రతి మాట మనం ఓడు కొట్టుకోకుండా మనం వింటే మనకి ఎంతో మంచిది. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సర్వకృపానిధి మా పరలోక ప్రభు, మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని సూచిస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు దేవ, ఘనమైనటువంటి మా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనము. మా తండ్రి, ఆరాధనలో ప్రభువులలో మీరు మాకు సాయం చేసినారు, మీకు స్తోత్రాలు. నా తండ్రి, మరి తెలియని రీతిగా నా తండ్రి మీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చినందుకొరకే స్తోత్రాలు. నా తండ్రి, విన్నటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి, విన్నటువంటి వాక్యమును హృదయములో పదిలపరుచుకునటానికి కొరకే సహాయం చేయండి. నా తండ్రి, ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా మిమ్మల్ని కలిగి వెళ్ళేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనము. మిమ్మల్ని కలిగినటువంటి వారు మీ కొరకు మరి దైవకంగా ఎదిగే విషయంలో ఆసక్తి కలిగి ఉంటాను కొరకే కృప చూపండి. యవనస్తుల కూడికను జ్ఞాపకం చేసుకునము. భోజన సహవాసాన్ని దీవించండి, తోడుగా ఉండము. శుక్రవారం మందిరములో మరి సహోదరుల కూడిక, సహోదరి శాంతమ్మ ప్రతుండగా సహాయం చేసి తోడుగా ఉండు. మీ దయా, మీ కనికరమును, మీ కృపా భాగ్యమును మెండగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మరి రెండవ శనివారానికి ముందు శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ కొరకే ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, సోమవారం మధ్యరాత్రి నుండి మంగళవారం వరకు ఆల్ నైట్ ప్రేయర్లో నా తండ్రి మరి నిబిడలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. మీరే తోడుగా ఉండి నడిపించి కాపాడి కృప చూపండి. మమ్మలను మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకొనుసు మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుతున్నామ్మ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగములకు ఇది మొదలుకొని సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. నీ స్వంత రూపమునకు మానవుని చేసినావు, స్వంత రూపమునకు నీకి స్థూలముగ బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. దీవెనాలెన్నో పొందెదము, అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ పారము ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ పారము ప్రభువా కుమారించితివి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తుల మీటింగ్కు వాక్యం వినవలసినటువంటి వారందరూ యవనస్తులే, ఆశ కలిగినటువంటి వారు కనుక భోజనం చేసిన తర్వాత త్వరగా కూర్చుంటే బాగుంటుంది. మంచిది. వందనాలు. చెప్పండి. You want to introduce yourself? Myself. Yeah.
Thank you, brother. Brothers wanted me to introduce myself. బ్రదర్ సహోదరుడు నా గురించి చెప్పాలి అని ఆశపడినారు, ఆయన సహోదరుని గురించి. And me and my wife must declare, by the grace of God, we are what we are. మేము సహోదరుని వైఫ్ మరి ఏమై ఉన్నారో వారై ఉన్నారు. Without him, we are nobodies and we are nothing. ప్రభువు లేకుండా వారు ఏమి లేని వారుగా ఉంటున్నారు. ప్రభువే వారికి సమస్తమై ఉంటున్నాడు. And Lord has blessed me through my wife's prayers. దేవుడు సహోదరుని వైఫ్ ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. We are in full time since long time. వారు సంపూర్ణ సేవలో చాలా సంవత్సరాల నుంచి వారు ఉంటున్నారు. My wife came out in full time in 2007. 2007 సంవత్సరంలో తాను సంపూర్ణ సేవకు సమర్పించుకుంది. Our ministry is in USA and many countries, maybe 15 countries so far. Lord is leading us to speak to God's people. 15 సంవత్సరాలు 15 కంట్రీస్ పైగా అమెరికాతో పాటు ఇతర కంట్రీస్లో వారు తిరిగి సేవ చేస్తూ ఉంటున్నారు. Lord is speaking to us and then through us. మాతో మాట్లాడుతున్నారు ప్రభువు, మా ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. We have found many friends among many believers everywhere. చాలామంది మాకు చాలా ప్రాంతాల్లో ప్రపంచమంతటా అనేక తోటి సహోదరులు మాకు ఉంటున్నారు. Would like to thank dear brother here and brother Mephibosheth on both of our behalf. సహోదరుడు దేవుని సేవకుడు మెఫీబోషెత్ గారి కొరకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. If you don't remember us, it's fine. Remember John 4th Gospel, 4th chapter, 24th verse. మమ్మల్ని పేర్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ యోహాను సువార్త 4:24 మాత్రం మర్చిపోకుండా అది జ్ఞాపకం చేసుకుంది. Lord is longing to see this reality found in each and every one of us. దేవుడు మన జీవితంలో ఏంటో నిజమైనది వారంగా మనం జీవించాలని, రియాలిటీలో జీవించాలని, అంటే వాస్తవికతలో మనం జీవించాలని, హిపోక్రైట్గా ఉండకూడదని ఆయన చాలా చూస్తూ ఉంటున్నాడు. We have 2 children, a daughter and a son, both married, and we have 4 grandchildren. వారికి సహోదరికి 2 కుమారులు ఉంటున్నారు, వారికి పిల్లలు ఉంటున్నారు, వారికి 4 ముని మనమళ్ళు ఉన్నారు. We will appreciate you all's prayers. మీ ప్రార్థనలను బట్టి మేము మీ ప్రార్థనలు కోరుతూ ఉంటున్నాం. Thank you. Praise the Lord. Praise the Lord. నా పేరు జేబెజ్. నాకు అర్థం ఏంటి అంటే వేదన అని అర్థం. సో సారో, 1 Chronicles chapter 4:9 ఉంది. మొదటి దినవృత్తాంత గ్రంథము 4:9 తన తల్లి వేదనతో ప్రసవించింది కాబట్టి సారో అని వేదన అని పెట్టింది. ఎబ్బేజు తెలుగులో, దాన్ని జేబెజ్ అని ఇంగ్లీష్లో అంటారు. అది నా పేరు. నేను బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అనే ఆర్గనైజేషన్లో ఆర్కిటెక్ట్ మేనేజర్గా న్యూయార్క్లో వర్క్ చేస్తాను. ఇండియాలో వర్క్ చేయమని నన్ను పంపించినారు ఈ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడల్లా అన్ని సంఘాలు తిరిగి నేను దేవుని సేవలో ఉండాలని ఆశపడుతున్నా. నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఒకరేమో న్యూరో సైన్స్ చేసి ఐటీలో ఉంది, అంటే డాక్టర్ కావాల్సింది ఐటీలో ఉంది. ఇంకొకటి ఎండీ చేస్తుంది. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము ప్రయాణంలో ఉంటున్నాం. ఆఫ్టర్ 6 months నేను మళ్ళీ ఈరోజు డ్రైవ్ చేశాను. నిన్న సర్వీసింగ్ ఇచ్చాను కారు, ఈరోజు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. రోడ్స్ అన్ని అక్కడే డ్రైవింగ్ వేరే ఉంటుంది, ఇక్కడే డ్రైవింగ్ వేరే ఉంటుంది అదే. కాబట్టి ఎవరినైనా తీసుకెళ్ళండి డ్రైవింగ్కి అన్నారు. వద్దు, గాడ్ ఈజ్ దేర్ విత్ అస్ అని మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి మేము రిటర్న్ కావాలి, మా కొరకు ప్రార్థన చేయండి. సోదరు వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా ఉంటారు వేరే ప్రాంతంలో, అక్కడ వెళ్ళాలి వారి పరిచర్యలో. ఇక్కడ తర్వాత యూరోప్ వెళ్తారు వాళ్ళు.
అక్కడ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. అని పేరు వచ్చి శైలేష్ పర్వార్. వాళ్ళు నేటివ్ వచ్చి గుజరాత్. చాలా ఏళ్ళ క్రితమే వాళ్ళు అమెరికా మూవ్ అయిపోయినారు. సో అక్కడ పిల్లలందరూ అక్కడే పుట్టారు. బ్రదర్ హ్యూస్టన్లో ఉంటారు. ఫస్ట్ న్యూయార్క్లో ఉండేవాళ్ళు, అక్కడ హ్యూస్టన్లో ఉంటారు. కాబట్టి వారి పిల్లల కొరకు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కొరకు, సహోదరి కొరకు, సహోదరి వాళ్ళ మమ్మీ మొన్ననే 93 years ఆమెకి యుఎస్లో ఉండింది. వారు ఇండియాకి తీసుకొస్తేనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి. 2 days బాగుంది, మళ్ళీ 3rd day మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మరి తను ప్రభువులోకి వెళ్ళిపోయింది. కాబట్టి తన కొరకు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం. అంత బాధలో కూడా, తల్లిపోయిన బాధలో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు హైదరాబాద్కి. మళ్ళీ ఇక్కడి నుంచి రాజమండ్రికి వెళ్ళాలి మినిస్ట్రీకి, మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. ప్రభుత్వమైతే మరి మళ్ళీ మనం కలుసుకుందాం. మా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే అందరు యూత్ అనుకుంటారో మనసులో నేను యూత్ అని, వాళ్ళంతా యూత్ మీటింగ్కి ఉండండి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Praise the Lord. Thank you, brother. Thank you, brother. Praise the Lord.